కానీ చాలా మంది నమ్మి ఎప్పుడో వచ్చే ఇల్లు ఎందుకులే ఇవాళ సెంటు పట్ట జగనన్న ఇస్తున్నాడు అని చెప్పి సంతకం పెట్టి అంటే భవిష్యత్తులో మా ఇల్లు ఒక 100 సంవత్సరాలు ఉంటే మీది 150 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి ఇల్లు టెక్నాలజీని ఆలోచన చేసి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనేది ఆ టెక్నాలజీని ధర ఎక్కువైనా 2014-19లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు, మేమందరం శాసనసభ్యులుగా మేమందరం ఉన్నప్పుడు ఆ రోజున నిర్ణయం చేసి మీకు ఇల్లు తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఈ మోడల్ ఇల్లు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలా. అంటే ఇది 2 బెడ్రూమ్ ఇల్లు. 2 బెడ్రూమ్ అనేది ఎక్కడా ఎప్పుడూ లేదు. సింగిల్ బెడ్రూమే ఇచ్చేవాళ్ళు. సింగిల్ బెడ్రూమ్ లోనే ఇబ్బందులు ఉన్నా దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఈ ఇల్లు 2 బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ కూడా ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ కావాల్సిన వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ చేసాం, 2 బెడ్రూమ్ కావాల్సిన వాళ్ళకి 2 బెడ్రూమ్ చేసాం. ఎవరికి ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. అంటే మీరు చాలా మంది 2 బెడ్రూమ్ తీసుకున్నారు. నేను ఒక్కళ్ళే ఉంటానండి, నాకు ఒక్క పిల్లడే అని అనుకున్న వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఇందాడ ఆయన చెప్పారు చిన్నాడు ఏమేమి సదుపాయాలు ఉన్నాయనేది. ఇవాళ అత్యధిక ధనికవంతులు ఉన్న ఇళ్లలో ఏమేమి సదుపాయాలు ఉన్నాయో ఈ ఇంట్లో కూడా అదే సదుపాయాలు ఉన్నాయి. గ్రానైట్ ఉంది, బాత్రూమ్ లో బ్రహ్మాండమైన టైల్స్, కమోడ్స్, అలాగే శానిటరీ ఫిట్టింగ్స్, అంతేకాకుండా కిచెన్ లో టైల్స్ అన్ని కూడా వేసాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 6-7 వేల మందికి ఈ ఇల్లు ఇవ్వాలని ఏర్పాటు చేశాం. 2019లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ పాటికి మీరు ఈ ఇంట్లో గృహప్రవేశం చేసి 5 ఏళ్ళు అయిపోయి ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే
మాటలు నమ్మి, చెప్పుడు మాటలు నమ్మి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఇళ్ళన్నీ అలా ఉండిపోయినాయి. అలాగే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం సెంటు పట్టా అని చెప్పి ఇళ్ళు ఇచ్చారు. మీరు ఇక్కడికి వచ్చారు ఇవాళ జక్కంపొడి, ఈ పక్కనే ఉంటాయి కాలనీస్, వెళ్ళరండి ఒకసారి. సెంటు పట్టా ఇళ్ళు ఏ విధంగా ఉన్నాయో నున్నలో అలాగే అనేక చోట్ల కట్టారు. కనీసం మీ ఇంటిలో, ఇక్కడ ఉన్న ఇంటిలో 10% వసతులు కూడా, నాణ్యత కూడా ఆ ఇంటిలో లేదు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇందాడు మీకు ఆయన చెప్పారు, అధికారి చిన్నోడు గారు, చాలా అదృష్టవంతులని. ఇవాళ ఈ ప్రభుత్వం రావటం వల్ల మళ్ళా మీకు మీ ఇంటి మీద దృష్టి పెట్టి, గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు మీరందరూ. అసలు ఇల్లు వస్తుందా రాదా, ఇల్లు పూర్తవుతా అవుదా. నేను మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో కూడా చాలా సార్లు మీరు నా దగ్గరికి వచ్చారు, అలాగే మా ఎమ్మెల్యేల దగ్గర కూడా వెళ్ళారు. ఎప్పుడు అవుతాయండి అని మీకు చెప్పాం. ఖచ్చితంగా మీ ఇల్లు గృహప్రవేశం చేపించే బాధ్యత మాదని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ నెరవేరుస్తున్నాం. మీరు గృహప్రవేశం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇప్పుడు మీ కలలు నిజమయ్యే సందర్భం వచ్చింది. దీని మీద ఇప్పటికే అందరూ చెప్పుంటారు. 2014-19లో ఈ కార్యక్రమం మొదలై స్థల సేకరణ, నిధుల సమీకరణ ఇవన్నీ మొదలైన తర్వాత సంవత్సరన్నర కాలంలో ఈ నిర్మాణాలు మొదలుపెట్టి చాలా వరకు పూర్తి చేయడం జరిగింది. ఆ రోజున అనుకోకుండా 4 నెలలు ఎలక్షన్ ముందుకు రావటం వల్ల దాన్ని ఆ రోజున హ్యాండ్ ఓవర్ చేయలేకపోయారు. ఉన్న చిన్న చిన్న పనులు చేసి తర్వాత వచ్చిన ప్రభుత్వం అసలు వీటి సంగతి పిచ్చి మొక్కలు మొలిసినా కూడా తీయలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఉంది. కానీ మీ అందరి పేరిట 3,27,000 డబ్బులు తీసుకునే దాంట్లో మాత్రం చాలా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు ఎటు వెళ్ళిపోయాయో, ఏ ఖాతాలోకి వెళ్ళిపోయాయో ఆ దేవుడికినో ఆయనకి తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఒకవేళ తీసుకున్న ఆయన దాంట్లో 30,000 40,000 ఖర్చు చేసి ఆ ఇంట్లో నిర్మాణం పూర్తి చేయవలసిన బాధ్యత తీసుకున్నట్టయితే మీకు 5 ఏళ్ల నాడు ఇళ్ళు వచ్చేవి. 5 సంవత్సరాల నుంచి మీరు అద్దెలు కట్టుకోకుండా మీరు సేవింగ్ చేసుకోగలిగేవారు. ఆ చేసుకున్న సేవింగ్ మరలా ప్రభుత్వానికో బ్యాంకో కట్టి మీరు ఆనందంగా ఉండేవారు. ఆయన చేసిన స్వార్థపు పనితో ఒక్కొక్క ఇంటి నుంచి 3,27,000 తీసుకుని ఇవాళ వడ్డీతో కలిపితే 6 లక్షలు అయిన సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వాళ్ళు తీసుకున్న దానికి అయ్యే వడ్డీని బెనిఫిషియరీ మీద, అంటే మీ లబ్ధిదారుల మీద భారం వేయటం కరెక్ట్ కాదు. దానికి ఏదోటి చేసి వాళ్ళని ఆ భారాన్ని నుంచి విముక్తులు చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా లబ్ధిదారుల క్షేమం, వాళ్ళకి భారం పడకుండా ఏ విధంగా ఆలోచన చేయాలనేది ఆలోచన చంద్రబాబు గారు చేస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమైపోతే నాకేంటి, నా ఇంట్లోకి ఒక్కొక్క ఇంటి నుంచి 3,27,000 వచ్చినాయని ఆనందం పడ్డాడు ఆయన. చూడండి ఏ ఆనందం చంద్రబాబు గారు మీకు ఇచ్చి మీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న చంద్రబాబు గారా, మీ పేరు మీద బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుని మీకు ఎవరికైనా తెలుసా డబ్బులు తీసుకుంటున్నారని? బ్యాంకు రమ్మన్నారు, సంతకాలు పెట్టమన్నారంటే ఇల్లు ఇవ్వడానికి పెట్టమన్నారు ఉన్నారు తప్ప మీ పేరు మీద డబ్బులు తీసుకుంటారని తెలియదు. బ్యాంకుల నుంచి ఫోన్ వచ్చే వరకు కూడా మనకెవరికి తెలియదు. మరి వీళ్ళిద్దరు ఆనందంలో ఎవరి ఆనందం మీకు గొప్పదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఆ రోజున నేను కానీ ఉమా గారు కానీ బెనిఫిషియర్స్లో పార్టీలకు అతీతంగా
ఆ రోజున అవి శాంక్షన్ చేయించడం జరిగింది. మీరందరూ కూడా 25,000 కట్టినా 50,000 కట్టినా 2014-19 మధ్యలోనే కట్టారు తప్ప ఆ తర్వాత మీరు కట్టలేదు. ఎవరైనా 2019-24 మధ్యలో ఈ అమౌంట్ ఆ రోజున మొదలుపెట్టి కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా మీలో? ఎవరు లేరు. అంటే ఇవన్నీ కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మీ అందరికీ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఈ సంవత్సరన్నర కాలం ఆలస్యం కూడా మేము చింతిస్తూ ఉన్నాం. ఎందుకంటే 5 ఏళ్ల పాటు 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం విధ్వంసానికి గురైంది. పెద్ద భూకంపం వస్తే ఏ విధంగా అయిపోద్దో ఆ రాష్ట్రం ఆ విధంగా అయిపోయింది. కరోనా వచ్చి వైరస్ కంటే జగన్మోహన్ రెడ్డి గారి వైరస్ వల్ల రాష్ట్రం అన్ని వ్యవస్థలు కూడా కుంగిపోయినాయి. వాటన్నిటిని సరి చేసుకుని మరలా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సంవత్సరన్నర కాలం పట్టింది. ఈ రోజున అడుక్కోవారి సహాయంతో ఈ ఇళ్ళన్నీ కూడా మొత్తం నిర్మాణం పూర్తి చేసి ఇవ్వడానికి ఈ రోజున 25% ఇళ్ళు ఇస్తున్నారని నా అంచనా ప్రకారం. మిగతా 75% కూడా అతి తొందరలో ఇవ్వబడతాయి. అందువల్ల ఈ కార్యక్రమం ముఖ్యమంత్రులుగా 2 ముఖ్యమంత్రులు చూశారు మీరు. ఏ ముఖ్యమంత్రి గారు మీకు ఇళ్ళు ఇవ్వాలని ఆలోచన చేశారు, ఏ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని దోచేయడానికి ఆలోచన చేశారు, ఆలోచన చేసుకుని ఇవన్నీ కూడా మనసులో మీరు 1-4 సార్లు ఆలోచన చేసుకుని రానున్న రోజుల్లో మీ యొక్క సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇళ్ళు పొందుతున్న మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బొండ ఉమామేశ్వరరావు గారికి, అలాగే ఈస్ట్ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారికి, అలాగే కమిషనర్ గారికి, అలాగే టిట్కో అఫీషియల్స్ చిన్నోడు గారికి, అలాగే వేదిక పైన ఇతర అధికారులందరికీ, అలాగే వేదిక ముందున్న అధికారులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, అలాగే ఈరోజు కార్యక్రమాల్లో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక మంచి శుభదినం, సొంతింటి కళ నెరవేరే దినం. చాలామందికి ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడుతూ చెప్పారు, ఇల్లు కట్టుకునేది ఒక జీవిత కళ. అటువంటి కళని ఈరోజు సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఎంఏవిడి మినిస్టర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి, అలాగే సెక్రటరీ హౌసింగ్, సెక్రటరీ ఎంఏవిడి, అలాగే ఎండి టిట్కో, ఇక్కడ జిల్లా అధికారులు, విఎంసి కమిషనరు, అలాగే ప్రజాప్రతినిధులందరికీ, ఎంపీ గారికి, ఎమ్మెల్యేలు ఎంతో ఆ చొరవతో ఒక పాజిటివ్గా, సో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా, ఫైనాన్షియల్ కూడా గవర్నమెంట్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అదన్నీ అధిగమిస్తూ సొంతింటి కళ నెరవేర్చే దాంట్లో ఎక్కడ రాజీ పడకూడదనే ఉద్దేశంతో మన జిల్లాలోనే, ఎన్టీఆర్ జిల్లాలోనే ఇప్పటికీ దాదాపుగా అంటే వివిధ దశల్లో 11,520 ఇళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నాము. దాంట్లో ఈరోజు 2,256 ఇళ్ళు 2,256 మంది లబ్ధిదారులకు అందజేయబోతున్నాము. మనకి ఇప్పుడు విజయవాడలోనే కాకుండా అటు జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరులో చూసుకుంటే ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 3 కాన్స్టిట్యుయెన్సీస్, ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీలో వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 2,189 ఇళ్ళు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 2,179, అలాగే ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో 2,208 ఇళ్ళు శాంక్షన్ అవ్వగా ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 764, సెంట్రల్లో 738, అలాగే ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో 754, టోటల్ 2,256 డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు జగ్గయ్యపేటలో ఇంకా ఒక 3,168 ఇళ్ళు, నందిగామ కార్పొరేషన్లో ఒక 240 ఇళ్ళు, అలాగే తిరువూరు కార్పొరేషన్లో ఒక 1,536 ఇళ్ళు. ఇవి కూడా వివిధ దశలో ఉన్నాయి. ఇవి కూడా ఆల్రెడీ మనకు ఆదేశాలు వచ్చాయి. వచ్చే 2-3 నెలల్లో మ్యాక్సిమం జూన్ కల్లా ఇవి కూడా కంప్లీట్ చేసి లబ్ధిదారులందరికీ అందజేయాలని. సో ఈరోజు లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్క బెనిఫిషియరీకి హృదయపూర్వక అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఈరోజు ఏదైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఇది బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ స్కీమ్స్, పిఎంఏవై, అర్బన్, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద
ఎంతో పాజిటివ్గా ఆలోచించి అక్కడ ప్రధానమంత్రి వర్యులు, ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ 300 SFT ఏదైతే ఇల్లు ఉందో దానికి లబ్ధిదారులు కడతా ఉండేది కేవలం ₹1. కానీ దాని విలువ మనం కట్టిన తర్వాత ఆ సైజు ఇల్లు 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు కనుక మనం కొనుక్కోవాలనుకుంటే దాని మార్కెట్ విలువ 12 లక్షలు ఉంటుంది. ₹1 కడితే 12 లక్షల విలువ గల ఇల్లు ఈరోజు మీకు ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అలాగే ఈ 365 SFT ఇల్లు అయితే ఉందో, సో దీనికి లబ్ధిదారులు కట్టుతూ ఉండేది బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్గా లోను అన్ని కలిపి 3.5 లక్షలు. కానీ దాని మార్కెట్ విలువ ఈరోజు అంతమంది కట్టిన ఇల్లు కొనుక్కోవాలంటే 14 లక్షలు పడుతుంది ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే. అదే ప్రకారంగా ఏదైతే 430 SFT ఇల్లు మీరు తీసుకోగలుగుతున్నారు ఈరోజు, దానికి బెనిఫిషియరీగా మీరు కడతా ఉండేది లోను అన్ని కలిపి 4 లక్షలు. అది మార్కెట్లో అటువంటి ఇల్లు మనకు ఇప్పుడు కొనుక్కోవాలంటే 17 lakhs అవుతుందన్నమాట. సో ఇటువంటి మంచి ఒక ఆలోచనతో ఆలోచించి ఒక ప్లాన్ చేసుకొని దీన్ని టిడ్కో ద్వారా ఇంప్లిమెంట్ చేసి ఇంత విలువ కలిగిన ఇల్లుని ఒక అన్ని సదుపాయాలతో, మీరు ఇప్పుడు చూస్తే ఇల్లు అంటే కేవలం గోడ, విండో, డోర్స్ కాదు, అక్కడికి కావాల్సిన రోడ్స్ ఫెసిలిటీస్, ఈవెన్ సివరేజ్ ట్రీట్మెంట్, వాటర్ ట్రీట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్, సీసీ రోడ్స్, డ్రైనేజ్, ప్రతి ఒక్కటి. అదే కాకుండా పార్క్, పబ్లిక్ కమ్యూనిటీస్, ప్రతి ఒక్కటిని ఏ ఒక అర్బన్ క్లాస్ లొకేషన్ అయితే చెప్తాం కదా మనము, క్లాస్ లొకేషన్ లాగా ఇది ఒక తీర్చిదిద్ది ఈరోజు అందజేయబోతున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇటు అధికారులకి, అటు ప్రజాప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి, ఈవెన్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ వాళ్ళకి కూడా ఈరోజు మనము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎంతో అఫ్కోర్స్ అన్సర్టనిటీస్ ఎన్ని వచ్చినా కూడా ఆ మంచి దృక్పథంతో ఇది స్టాప్ చేయకూడదు, ఈ కార్యక్రమాన్ని బెనిఫిషియరీ తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. సో ఈరోజు మీకు అందరికీ కీ వచ్చేస్తాయి, ఇల్లు ఆక్యుపై చేసుకుంటారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా మీటర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పారు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ హౌస్ని అలాగే ఈ పరిసర ప్రాంతాలని మనం కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ మనకు ఉపాధి, అలాగే ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వడానికి కూడా ఈ అవకాశం మనం వాడుకోవాలి. ఇప్పుడే జక్కంపూడి పక్కన ఇక్కడ జెడ్ సిటీలో మీరు చూసే ఉన్నారు, టవర్స్ కంప్లీట్ అవుతున్నాయి. జెడ్ సిటీలో ఇండస్ట్రీ MSME పార్క్స్ వస్తాయి. ఇక్కడికి కావాల్సిన నైపుణ్యం అలాగే జాబ్ ఆపర్చునిటీ కూడా మీ దగ్గరికి వస్తాయి. ఇదే కాకుండా మీ దగ్గర నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కాలనీ అనగానే హౌసింగ్ కాలనీ కదా అనే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఆ ఇంప్రెషన్లో శానిటేషన్ మెయిన్ మైండ్కి వస్తుంది. శానిటేషన్లో మీ అందరి సహకారం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏదైతే గృహప్రవేశం చేసుకుని ఎంట్రీ అవుతారో అప్పటి నుంచే మీరు భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాన్న, అత్తమ్మ ఎవరైతే అందరూ ఒకసారి నిలబడి ప్రమాణం తీసుకోవాలి. మేము మా ఇంట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడము, గుడ్డ సంచులు, క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ వాడతాము. ఇది కేవలం మీకోసమే కాదు, పర్యావరణం కోసం కాదు, మీ పిల్లల కోసం. ఈరోజు కనుక ప్లాస్టిక్ వాడేసి మనం డ్రైనేజ్ పడేస్తే, అలా బయట పడేస్తే ఆవు తింటా ఉంది, మనం తాగే నీళ్ళలో ప్లాస్టిక్ వస్తూ ఉంది, మనం తాగుతున్న పాలలో కూడా ప్లాస్టిక్ వస్తూ ఉంది. సో ఆ పాలను తాగించిన పిల్లలు మళ్ళీ ఆరోగ్యం ఉంటారా? కాబట్టి మనం వాడేసే ప్లాస్టిక్ ఎవరికో వెళ్ళిపోతుందిలే కాదు, అది మళ్ళీ తిరిగి ఏదో ఒక ప్రకారంగా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ని మనం సొంత ఇంట్లో, మన కొత్త ఇంట్లో వాడమని ఒకటి నినాదం తీసుకోవాలి మీరు. అలాగే శానిటేషన్, చెత్త బయట పడేయడము, డ్రైన్కి వేసేయడము, విండో నుంచి తోసేయడము, పక్కన ఇంట్లో పడేయడము కాకుండా డోర్ టు డోర్ కలెక్షన్కి వస్తారు. వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వచ్చే గ్రీన్ అంబాసిడర్స్కి అందజేయాలి. ఆ చెత్త నుంచి మళ్ళీ తీసుకెళ్లి సంపదన సృష్టించే అవకాశం ఉంటుంది. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడము, నీళ్ళని వేస్ట్ చేయడము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడి పర్యావరణాన్ని హాని చేయడము, ఇవి మనం చేయము అని మీరందరూ దయచేసి ఒక ప్రతిజ్ఞగా తీసుకొని సొంతింటికి వెళ్తున్నప్పుడు, ఆ సొంతింటికి ఏదైతే గృహప్రవేశం చేసుకుంటారో అప్పుడు ఈ నినాదంతో ముందుకు వెళ్ళాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మన లక్ష్యం కేవలం ఇది కాదు. మన లక్ష్యం ఏంటి? స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించాలి. మనము వికసిత్ భారత్ను సాధించాలి. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్ని సాధించాలంటే హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని మనము తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వారు ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అవ్వాలంటే మీరందరం, మనమందరం హెల్తీగా ఉండాలి, వెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కాబట్టి ఆ హెల్తీ, వెల్తీ, హ్యాపీనెస్ కావాల్సిన బేసిక్స్లో శానిటేషను, డిసిప్లిను, స్కిల్ డెవలప్మెంటు, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరందరూ ఆ దిశలో అడిగేయాలి. పిల్లలందరినీ తప్పకుండా క్లాస్కి పంపించాలి, మంచిగా పిల్లలు చదువుకోవాలి, మంచిగా ఎగ్జామ్ రాయించాలి. సో వాళ్ళకి మీరే స్ఫూర్తిగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఈరోజు లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్క లబ్ధిదారులకి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వందించి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నుంచి శ్రీమతి వై దుర్గా గారు, వైఫ్ ఆఫ్ వై నాగబాబు గారు.
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఇన్వైట్ చేస్తున్నాము. శ్రీమతి వై దుర్గా గారు, వైఫ్ ఆఫ్ వై నాగబాబు గారు, కుటుంబ సమేతంగా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఇన్వైట్ చేద్దామండి. ఒక్కసారి కొంచెం గట్టిగా చప్పట్లతో వారి ఆనందానికి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం, అభినందనలు తెలియజేద్దాం. హటియస్ట్ కంగ్రాచులేషన్స్ అండి, శుభాకాంక్షలు తెలియజేద్దాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మన ఇల్లు మన గౌరవం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ కమిషనర్ గారికి అండ్ ఎంటైర్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వర్గం నుంచి మీ రిక్వెస్ట్ డి రమాదేవి గారు, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వరరావు గారు, రమాదేవి గారు, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వరరావు గారు, గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తీసుకోబోతున్నారు. ఒక్కసారి కొంచెం గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. తదుపరి పశ్చిమ నియోజకవర్గం ఝాన్సీ లక్ష్మి గారు, శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు, వైఫ్ ఆఫ్ పివిఆర్ మూర్తి గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ తింటే ఎంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి. ఈ రోజు నుంచి మరి మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ ఇంట్లో ప్రభుత్వం, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తోంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేద్దామండి. ఇంత చక్కటి అవకాశాన్ని, బంగారు అవకాశాన్ని మన అందరికీ కూడా కల్పించడం జరిగింది. పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ